ఇప్పుడు మేము ట్యాక్సీలో వెళ్తున్నాము. హిస్ నేమ్ ఈజ్ సబీర్, నైస్ ఫ్రెండ్లీ పర్సన్. మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకు ఇక్కడ విషయాలని. ఇక్కడ ఇప్పుడు ఎండలో వెళ్ళాలి కాబట్టి అంబ్రెల్లా అడిగితే పక్కనే ఒక టౌన్లో అంబ్రెల్లా షాప్ చూపించాడు. 1 అవర్ ఉంటా ఈ 2 టౌన్లు దాటి గోకర్ణ వెళ్ళాలి. ఓకే, ఫ్రీ హైర్ ట్యాక్సీ టైప్ అనమాట ఇతను. అంటే జస్ట్ ఎవరైనా వచ్చినా అడిగినా హైర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, అండ్ రేట్ కూడా తక్కువ అనిపించింది. ఒక 2000కి వచ్చాడు. మధ్యలో 2 ప్లేసెస్ కవర్ చేసి గోకర్ణలో డ్రాప్ చేయడం అనమాట. 77 కిలోమీటర్ ఉంది మురుదేశ్వర్ నుంచి గోకర్ణ. ఏసీ క్యాబ్, డిజైర్ మారుతి. సో ఉన్నాం హైవేలో. ఇది నేషనల్ హైవే 66 అనమాట, ముంబై టు ట్రివేండ్రం. ఇంకొక 1.5 అవర్ పట్టింది ఈజీగా. शरावती रिवर 1 आवर बड़ा रिवर है। हाँ भाई बड़ा, बहुत बड़ा। ये 3.5 किलोमीटर। टोल प्लाजा। ఇక్కడ ఏదో టెంపుల్ ఉందని అతను చెప్తున్నాడు. సో వాళ్ళు వేరే కాబట్టి మనకు టైం ఉంది కదా, సో టెంపుల్ విజిట్ చేసుకొని వెళ్దాం. చూస్తూ ఉన్నాను, నేను డేట్ చూస్తూ మాట్లాడుతున్నాను, అందుకే స్లో మాట్లాడుతున్నా. వ్యూస్ అయితే బాగుంది హైవేలో. లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది मातोबार लिंगा है सर। मातोबार श्री दारेश्वर दारनाथ देव దారేశ్వర్. ఓకే, ఇది ఆత్మలింగం రావణుడు బద్దలు చేసి ఇసిరేసినప్పుడు ఇక్కడ ఒక పీస్ పడింది అన్నమాట. కేవలం లాస్ట్లో ఇమేజ్ వచ్చింది కదా, ఆత్మలింగం ఇసిరేసినప్పుడు పడిన ప్రాంతం. ఇక్కడ ఒక కుండు ఉంది, ఇది నీట్గా లేదు. ఓకే, స్టెప్స్ ఉన్నాయి కానీ వాటర్ మొత్తం హై లెవెల్కి ఉంది కదా, సో ఇది లేదు. చూడాలి, వే టు టెంపుల్ ఇటు పెట్టాడు, సో చూడాలి. కెమెరా ఆఫ్ చేస్తున్నాను నేను. హోలీ వాటర్ చెప్తున్నారు, ఇది టచ్ చేయకూడదని చెప్తున్నారు. దేవుడి వాటర్ మరి నీట్గా ఉన్నాయి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇవి ఏమంటారంటే బ్యాక్ వాటర్స్లో ఉండే చెట్లు ఉంటాయి కదా, ఏమంటారబ్బా గుర్తు రావట్లేదు వర్డ్ నాకు. వెస్ట్ బెంగాల్లో చాలా ఎక్కువ ఉంటాయి, అలాంటి కేరళలో కూడా ఉంటాయి, కర్ణాటకలో కూడా చూస్తున్నాను ఫస్ట్ టైం నేను. నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట చెట్లు. చూసా మ్యాంగ్రూవ్స్ అంటారు. నా ప్రొనౌన్సియేషన్ అంతే వచ్చు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. కేరళలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము ఉండే దగ్గర కూడా చాలా మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. ఆ రివర్ సైడ్లో మొత్తం బ్యాక్ వాటర్స్ దగ్గర అవే ఉంటాయి. అలాంటి ఇక్కడ కూడా ఉన్నాయి. మేబీ అరేబియన్ సీ దగ్గరలో ఉందనుకుంటా. మంచి పెద్దగా ఉన్నాయి. వాటర్ డౌన్ అయింది ఇప్పుడు సమ్మర్ వల్ల. మళ్ళీ రైనీ సీజన్లో మళ్ళీ రూట్స్ కనపడుతున్నాయి. రూట్స్ ఎట్లా ఉన్నాయంటే మంచిగా అమర్చినట్టుగా ఉన్నాయి అనమాట. ఇది కన్స్ట్రక్షన్ కట్టినట్టుగా ఇట్లా నీట్గా డిజైన్ లోపలికి ఉన్నట్టున్నాయి. ఒక చెట్టుకే ఒక 50-60 ఉంటాయి అన్నమాట. బాగుంది. అది వెంటనే క్యాప్చర్ చేయలేదు, కెమెరా అనేసరికి అది వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో వ్యూ బాగుంది చూడటానికి. రైట్ సైడ్ ఎర్రమట్టి కొండను తవ్వారు హైవే వేయడానికి. ఎదురుగా మంచి గ్రీనరీ ఉంది.
నది ఉన్నట్టుంది అక్కడ. రైట్ సైడ్ వ్యూ మాత్రం బాగుంది. చెట్లు, కొండ నీట్గా కట్ చేశారు. మేబీ రైనీ సీజన్లో అది రాకుండా, కొండ చర్యలు రాకుండా. బోట్స్ ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి, చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. అంటే చిన్న వేరే రూట్ ఉన్నట్టుంది. ఇది మిర్జాన్పూర్ అంట, ఇక్కడే ఉంటుందంట చంద్రగిరి ఫోర్ట్. ఇది కవర్ చేసుకుని వెళ్దామని ప్లాన్ కదా. సో ఇది మొత్తం క్లౌడీ ఉంది. సో వీడియో రికార్డ్ అవుతుందో లేదో మంచిగా చూడాలి. క్లౌడ్ అంటే మామూలు క్లౌడీగా లేదు, చీకటి పడినట్టుంది. ఈవినింగ్ మొత్తం టూరిస్ట్ వెహికల్ వస్తుంది, చూడాలి మేము. సో లోపల ఎలా ఉంటుందో చూడాలి. ఎండ బాగుందని 2 అంబ్రెల్లాలు కూడా కొనుక్కున్నాము. ఈ ఫోర్ట్ ప్లస్ ఇంకా చూడాలి కదా, ఈరోజు రేపు కొన్ని కవర్ చేసే ప్లేసెస్ ఉంటాయి కదా ఎండల అని మేమేం చేసాము, 2 అంబ్రెల్లాలు కూడా కొన్నాము 850 రూపీస్ పెట్టి. మంచిగా ఉన్నాయి. సో లోపలికి తీసుకెళ్తున్నాడు ఇతను ఈ ఫోర్ట్ దగ్గరికి. అది ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాక అప్డేట్ ఇస్తా. ఇక్కడ రైట్ సైడ్లో ఒక చర్చ్ ఉంది, కార్ వెళ్తూ ఉంది. 50 రూపీస్ ఎంట్రీ టికెట్ అన్నమాట. బేకల్ ఫోర్ట్ అంత ఉంది, అంతకంటే పెద్దగా అనుకోవచ్చు ఎంట్రీలో. నైస్ నైస్, బాగానే ఉన్నారు టూరిస్టులు. सर ये इंट्रेंस है. हाँ मैं उधर आगे जाके गाड़ी टर्न मार के आए. हम लोग उतरो. కెమెరా అలౌడ్ ಇಲ್ಲ. ಮೊಬೈಲ್ ಅಷ್ಟೇ, ಗೋಪ್ರೋ. ఇది స్టిల్ కెమెరాస్ అలౌ లేదని చెప్తున్నాడు ఆయన. గోప్రో, DJI ఓన్లీ ఫోన్తో షూట్ చేసుకోవచ్చు అంట. సో నేను ఫోన్తో షూట్ చేస్తున్నాను, కెమెరా కార్లో పెట్టాను. ఇదన్నమాట మిర్జాన్పూర్ పోర్ట్ అంట. సెక్యూరిటీ ఏం చెప్తున్నాడు, ఇది మిర్జాన్పూర్ ఫోర్ట్, చంద్రగిరి ఫోర్ట్ కాదు అంటున్నాడు. డ్రైవర్ అంటున్నాడు రెండు ఒకటే అని అంటున్నాడు. చెప్పలేము, ఎవరిని చెప్పలేము. ఇది పైకి ఎక్కగానే ఉందన్నమాట. ఇది కేరళ స్టోన్ లాగే ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. గోవా వరకు ఇలాంటి స్టోన్స్, గోవా వరకు నేను ఫోన్లో తీస్తున్నా, ఫోన్లో అంత క్లారిటీ ఉండదు. గోవా వరకు ఉంటాయి అన్నమాట ఇలాంటి కళ్ళు, ఇలాంటి స్టోన్స్. లోపల నుంచి వ్యూ అయితే బాగుంది. చిన్న స్పేసే, బేకల్ ఫోర్ట్ అంత పెద్దది కాదు, చిన్న స్పేసే. ఇది వాచ్ టవర్, ఇదొక వాచ్ టవర్, ఆ కార్నర్లో ఉంది అదొక వాచ్ టవర్. ఓకే, అండ్ ఇది స్టెప్ వెల్ అనుకుంటా, కిందకి లాక్ వేసి ఉంది. స్టెప్ వెళ్ళా జైలు మరి లోపలికి ఉంది బాగా. బాగుంది. వెళ్ళు చెప్పాక వెళ్ళు ఉంటుంది ఎక్కడైనా. ఇది వెళ్ళు, పైన ప్రొటెక్షన్ పెట్టారు మంచిగా. చాలా లోతుంది, హైట్ ఉన్న ప్లేస్ అన్నమాట. ఇది చాలా హైట్ ఉన్న ప్లేస్. కూలిపోయింది, కట్టడాలన్నీ కూలిపోయాయి లోపల. ఇలా దిగాలి కిందకి. ఇది ఒక వాచ్ టవర్, చాలా పెద్దగా ఉంది. ఇది వెస్ట్ సైడ్ అనిపిస్తుంది నాకు. వెస్ట్ సైడ్ పార్ట్ ఇది మొత్తం కూలి
వాచ్ టవర్ ఉన్నట్టుంది. యూ కెన్ టేక్ సినిమా మంచి తీయచ్చు ఇక్కడ. అంటే కొంచెం దొరికితే చాలు. దీన్ని మంచిగా రెండర్ చేసుకొని, వాళ్ళకి తెలుసు సినిమా నాలెడ్జ్, టెర్మినాలజీ నాకు ఐడియా లేదు, కొంచెం రెండర్ చేసుకొని వీళ్ళు బిల్డప్ చేసుకోవచ్చు. రెయిన్ పడితే మాత్రం ఎంత కొట్టుకుపోతుంది. సో ప్రొటెక్షన్ లేదు. మేబీ ఏఎస్ఐ వాళ్ళు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇదేం చేస్తే వాచ్ టవర్ టైప్ ఉంది. ఇది ఒక వాచ్ టవర్, ఎంత హైట్ ఉంది. ఇది ఒక వాచ్ టవర్, మేబీ ఎంట్రన్స్ అనుకుంటుంది. ఇది ఒక సైడ్ ఎంట్రన్స్. ఇది గేట్ తర్వాత పెట్టింది, శిథిలావస్థలో ఉంది. అది అప్డేట్. ఫామ్ చాలా పెద్ద ఉంది. బేకల్ ఫుట్ ఏరియా ఎంత ఉంది? ఉంటుంది ఒక 40 ఎకరాలు. 40 ఎకరాలు ఈజీగా ఉంటుంది. అబ్బా, రీల్స్ చేసుకునే వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. చాలా పెద్దగా ఉంది. అది ఆ పైన ఉన్నవి కట్టినట్టున్నారు. తర్వాత ఇవన్నీ కూడా పడిపోయినాయి అన్నమాట. పడిపోయిన బిల్డింగ్స్. పెద్ద వాల్ అన్నమాట అదంతా. ఎండ బాగా వస్తుంది. నేనైతే గొడిగేసుకుంటా. వ్యూ అన్నమాట. ఇది కొంచెం హైట్ ఉంది. ఒక వాచ్ టవర్ ఇది ఫ్రంట్లో ఉంది. ఈ వాచ్ టవర్ నుంచి వ్యూ అన్నమాట ఇది. నైస్ కదా. ఈ వాచ్ టవర్కి ఎంట్రన్స్ లేదు, అక్కడ కట్టేశారు, తీగలు అవి కట్టేశారు వెళ్ళకుండా. ఇది సంక్షిప్తంగా మీర్జాన్పూర్ పోర్ట్ అన్నమాట. అయిపోయింది. అటు ఎంట్రన్స్ లేదు, అటు వెళ్ళడానికి లేదు, కట్టేశారు తాళ్ళు. ఇదే అన్నమాట. డౌన్ కిందకి దిగుతున్నా. ఆడియో రికార్డ్ అవుతుందో తెలియదు నాకు. ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ ఫోన్ ఫర్ వీడియో షూటింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే. ఎండ మాత్రం యాజ్ యూజువల్గా దంచి కొడుతుంది. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది బ్రైట్ సన్లైట్. సో నేను అంబ్రెలా కొన్నాం కదా, అంబ్రెలా వేసుకోకపోతే ఎట్లా? వెనకాల చూసారా స్టిక్కర్ ఇంకా బాగాలే, అంబ్రెలాది రేట్ స్టిక్కర్ అక్కడే ఉంది, దానికి బాగాలే. సో ఇక్కడ కొబ్బరి బొండాల షాప్ ఉంది. సో కొబ్బరి బొండం అయితే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, హైడ్రేషన్ కాపాడుకోవాలి బాడీని. సో ఐఎమ్ డ్రింకింగ్ కోకోనట్ వాటర్ నౌ. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. రైట్ సైడ్ ఉన్న, అంటే ఫోర్ట్కి రైట్ సైడ్, మనకు లెఫ్ట్ సైడ్ చూసేవాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాచ్ టవర్ కూలిపోయింది. కూలిపోయి అట్లా అయింది మొత్తం, అంటే దాన్ని ధ్వంసం అయిపోయింది. మరి దాన్ని పట్టించుకోవట్లేదు మరి ఎందుకు. సో ఇలా కట్టొచ్చు కానీ మరి మేబీ సమ్ ఫండ్స్ కావాలి కదా, మరి ఫండ్స్ కావాలి రీబిల్డ్ చేయడానికి. సో మేబీ డెసిషన్ డ్రాప్ అయినచ్చు. కానీ బాగుంది. ఇది ఎంట్రీ కాదు, ఫ్రంట్ వ్యూ అన్నమాట. మేబీ అప్పుడు ఎలాగ ఉండేవాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు కట్టుకుంటారు. అనుకూలంగా ఇన్ ద సెన్స్ ఎంట్రన్స్, ఎనిమీస్ నుంచి ప్రొటెక్షను, ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషను, రీసోర్సెస్ మొబిలైజేషను, సోల్జర్స్ని, అన్నీ ఉంటాయి, రకరకాల లెక్కలు ఉంటాయి. వాళ్ళకి అనుకూలంగా, ఈ ప్రాంతానికి అనుకూలంగా అన్ని లెక్కలు వేసుకొని కట్టుకుంటారు. ఇదనమాట మీర్జాన్పూర్ ఫోర్ట్ విజిట్ అయిపోయింది. మీర్జాన్పూర్ ఫోర్ట్ విజిట్ అయిపోయింది. మళ్ళీ హైవే ఎక్కాము. లెఫ్ట్ సైడ్ అంతే 1 కిలోమీటర్ లోపు ఉంటుంది డిస్టెన్స్. బాగానే ఉంది కానీ వీడియో కెమెరాస్ అలౌ చేయట్లేదు, ఫోన్తోనే తీసుకోవాలని చెప్పాడు. సో నేను ఫోన్తో ట్రై తీసా, బట్ అది సో మాట్లాడేది వస్తుందా. ఇది ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అనమాట. ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అంటే ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ పడే ఛాన్స్ ఉన్నటువంటి ప్రాంతం అనమాట. చుట్టూ అటు ఇటు కొండలు ఉన్నాయి, రాళ్ళు డబ్బు డొర్లి పడతాయి. సో డైరెక్ట్గా రోడ్డు మీద పడకుండా ఏం చేశారు, ఈ రోడ్డుకి ఆ కొండకి మధ్యలో డ్రైనేజ్ లాగా పెద్దది కట్టారు. ఒక 5 ఫీట్ల వెడల్పుతోటి కట్టారు. దొర్లుకుంటూ వచ్చినటువంటి రాళ్ళు డైరెక్ట్గా అక్కడ పడతాయి, డ్రైనేజ్లో పడే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం డ్రైనేజ్లో పడతాయి. సో
వర్షాలు వచ్చినప్పుడు కంటిన్యూస్ ఇన్సెసెంట్ రైన్స్ అంటాం కదా, అప్పుడు ఏమవుతుంది పడే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ టైంలో పడదు, అప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి పీపుల్, ట్రావెలర్స్, కార్లో వెళ్ళేవాళ్ళు. మనం వీడియోలు కూడా చూసాం, ల్యాండ్ స్లైడ్స్ ఎంత డేంజరు. సో అదనమాట సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్. సో వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, హైవేలో ఇటు నీట్గా ఉంది రోడ్డు. మరి కర్ణాటక నుంచి ముంబై వరకు 2 lanes అని చెప్తున్నాడు డ్రైవర్. కేరళలో మాత్రం ఇటు 3 lanes. ఓకే, చూడాలి దాని అప్డేట్ ఏంటని అన్నమాట. వ్యూస్ మాత్రం బాగున్నాయి, రోడ్ వ్యూస్. గోకర్ణ ఇంకా 8 kilometers చూపిస్తుంది. కిలోమీటర్ రాయి పక్కన రోడ్డు మీద ఉంది. సో ఇవన్నీ గ్రామాలు అనమాట, చిన్న చిన్న గ్రామాలు, హైవే నుంచి లోపలికి ఉన్నటువంటి గ్రామాలు. పెద్ద చెట్టు, మర్రి చెట్టు, బాగుంది. హెల్మెట్ పెట్టుకోరా, ఏంటో చేతులు పట్టుకున్నారు జుట్టు ఊడిపోయిద్దామని. ప్రొటెక్షన్ ఉండాలి కదా మరి. సో లెఫ్ట్ సైడ్ మొత్తం అది వీడియో రావట్లా, చెట్లు అడ్డు ఉన్నాయి. లాంగ్లో పెద్ద చెరువు ఉంది, రిజర్వాయర్ టైప్లో. అందులో వాటర్లో మొత్తం మ్యాంగ్రోవ్ ట్రీస్ ఉన్నాయి అన్నమాట, మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. అది ఎంత తీసినా రావట్లేదు, ట్రై చేసా కానీ రావట్లేదు. సో చూస్తాం, కొంచెం ముందుకెళ్తే ఏమన్నా వస్తాయేమో. లెఫ్ట్ సైడ్ మొత్తం తడికల్లాగా కట్టారన్నమాట రోడ్ సైడ్లలో. చూసారా మీరు? విలేజ్లలో, మా చిన్నప్పుడు విలేజ్లలో తడికలు ఉండేవి. ప్రతి ఇంటికి గోడకు బదులు ముందు ఉంటుంది కదా, ఇంటి ముందున్న గోడకు బదులు తడికలు ఉన్నాయి. తడికల్ అని కొన్ని చెట్లు అట్లా డిజైన్ చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళే, అవే తడికల్లాగా పెరిగినాయి. తడిక అంటే ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. సాల్ట్ ఫీల్డ్ అంటే తెలుసు కదా, మన ఉప్పు పండిస్తారు, నీళ్ళని స్టోర్ చేసి ఎండబెడతారు, తర్వాత అవి ఉప్పులాగా తయారవుతాయి. ఎండకి ఉప్పుని సేకరించి పెడతారు అన్నమాట. ఇదన్నమాట గోకర్ణ ఎంట్రీ. చిన్నదే, చిన్న షాపులు ఉన్నాయి అటు ఇటు, పాత బిల్డింగ్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. ఇదేదో దేవస్థానం, భద్రకాళి దేవస్థానము. ఇదంతా ఇక్కడ ఎట్లుంటాయంటే బుడ్డి ఇల్లు, ఓల్డ్ పాతకాలంలో ఉన్న పెంకుటిల్లు ఉంటాయి కదా, అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. మన శంకర్ సినిమాలో ఓల్డ్ టైప్లో, భారతీయుడు సినిమాలు, తర్వాత అపరిచితుడు సినిమాలో ఓల్డ్ టైప్లో చూపిస్తాడు, లాలి అని ఒక ఇది ఉంటుంది. విక్రమ్ చిన్నప్పుడే స్టోరీలో ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి కదా, అలాంటి గృహాలు నేను చూసాను అన్నమాట. లాస్ట్ టైం చూసా, ఇప్పుడు కూడా చూపిస్తాను. మేబీ కొన్ని రెనోవేట్ చేసి ఉండొచ్చు. స్ట్రైట్గా ఉన్న పెంకుటిల్లు చూడండి. అది బైక్స్ ఫర్ రెంటల్ అని చాలామంది పెట్టారు, బాగుంది, పాయింట్ బాగుంది. ఎందుకంటే బైక్ చుట్టుపక్కల చాలా ఉంటాయి విజిట్ చేయడానికి. బట్ ఫస్ట్ మేము ఫుడ్ తిన్న తర్వాత ఆలోచిస్తాం ఏం చేయాలని. బైక్ రెంటల్ ట్యాక్సీ సర్వీస్ ఉంది, కేర్ఫుల్గా చూసుకోవాలి బైక్. కానీ బైక్ అంటే రిస్కే, చీటింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇదే గోకర్ణ ఎంట్రన్స్ అన్నమాట. ఐ మీన్ ఎంటర్ అయిపోయాం మనం. లోపల వ్యూస్ ఇలా ఉన్నాయన్నమాట, గోకర్ణ వ్యూస్. ఇక్కడ టెంపుల్లో ఏంటంటే ఓన్లీ ముందు ఎలా చేస్తారు, ముందు అంటే ఓన్లీ కండు, ఏదో పెద్ద మంచి ఓల్డ్ బిల్డింగ్. ఇది కూడా ఓల్డ్ బిల్డింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇన్ని ఓల్డ్ బిల్డింగ్స్. ఇవన్నీ పక్కా ఓల్డ్ బిల్డింగ్. మనం ఈజీగా బోర్డ్స్ అనేది తీసేసి 1950s ఉన్నటువంటి స్ట్రైట్ చూడండి ప్రాంతంగా చెప్పుకోవచ్చు దీన్ని. అప్పటి నుంచి నేమి డిజైన్ మార్చలేదు. ఇవన్నీ ఈవినింగ్ కనబడతారు కూర్చొని వాకిళ్ళలో ముసలి వాళ్ళు. ఇవన్నీ ఓల్డ్ హౌస్. చూస్తాను నేను మళ్ళీ ఒక ఈవినింగ్ వాకింగ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. బాగుంది. ఇవన్నీ ఓల్డ్ హౌసెస్.
హోటల్కి వచ్చాము. హోటల్లో మీల్స్ ఆర్డర్ చేసాము. సెల్ఫ్ సర్వీస్ అన్నమాట ఇది. సెల్ఫ్ సర్వీస్ అనేది మనమే తెచ్చుకొని తినాలి. 100 రూపీస్ మీల్స్. గోకర్ణ లోపల టెంపుల్ దగ్గరలో ఉన్న ఒక హోటల్ అన్నమాట. ఇది గోకర్ణ ఈవినింగ్ వైబ్స్. 5:30 అయింది టైము. ఇప్పటిదాకా మేము రెస్ట్ తీసుకున్నాము. బాగా టైర్డ్ అయిపోయాం కదా ఎండలో. ఇక్కడ దింపాడా క్యాబ్ వాడు, ఇల్లు ఎండ. ఇక్కడ రూమ్స్ దొరకట్లే, బుక్ చేసుకోలే కదా. ఫస్ట్ హోటల్లో ఫుడ్ తిన్నాము. 100 రూపీస్ మీల్స్, సెల్ఫ్ సర్వీస్ మీల్స్. తినిన తర్వాత నేను వెళ్ళి రూమ్ వెతికా అనమాట. అక్కడ లేవు, అన్నీ బుక్ అయిపోయాయంట. ఒక్కటి ఖాళీ లేవు. ఇది బాగుంది, ఓల్డ్ది లేదు సంథింగ్. ఇది రథం మరి ఇది ఎందుకు ఉపయోగించట్లేదు. రథం పెట్టే ప్లేస్ ఇది. చూడాలి, అడగలేదు నేను. చిన్న చిత్తగా షాపులు అన్నీ ఉంటారు. స్పైసెస్ ఎక్కడి నుంచి వస్తాయో మనం వీళ్ళు బాగా పెడతారు. ఇంకా ముందు ఉంటాయి. ఇప్పుడు టెంపుల్ విజిట్ అయ్యాక మీకు చూపిస్తా. ఇల్లు కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ హౌసెస్. నాకైతే ఈ హౌసెస్లో ఉండాలనిపిస్తుంది. ఏదో తెలియని అనుభూతి అన్నమాట. ఆ పాతకాలం నాటి ఇళ్ళని చూసినప్పుడు ఒక రకమైన అనుభూతి. జనాలు కూర్చోకుండా గొలుసులు పెట్టారు. జనాలు కూర్చొని ఇట్లా భక్తులు ఇట్లా డిస్టర్బ్ చేస్తారేమో అని పెట్టుంటారు. మేబీ టాటూ స్టూడియోలు కూడా ఉన్నాయా? అక్కడ ఒకటో రెండో ఏంటి దేవుడిది దేవుడు అనుకుంటే దేవుడు అనుకుంటే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాంటిది ఉంది. పేరేం లేదు ఇక్కడ. శ్రీ మహాగణపతి దేవ గోకర్ణ. తర్వాత రావాలి వచ్చాక. ఇందు అయిపోయిన తర్వాత అది అయ్యాక వద్దాం. హడావుడి, హడావుడి. వెహికల్స్ కూడా వస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి. దర్శనం అయిపోయింది. ఓవర్ వాన అనమాట, ఫుల్ వాన. టెంపుల్లో ఒక 45 మినిట్స్ పట్టింది. పూజ చేసి నవధాన్యాలు పూజ చేసామంట. 1001 రూపీస్ తీసుకున్నాడు. పూజ ప్లస్ స్పెషల్ యాక్సెస్. పూజ అయిపోయింది. పూజ మధ్యలోనే వర్షం వచ్చింది. లోపలికి వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత క్యూలో ఉన్నప్పుడు వర్షం పడింది. బాగా గట్టిగా పడింది అనమాట. లోపలికి వెళ్ళిపోయి దర్శనం ఫినిష్ చేసుకొని వచ్చాము. బయట చిరుజల్లు పడుతుంది. ఇక్కడ బీచ్ చూద్దామని వస్తే ఈలోపు చీకటి పడుతుంది. సో ఈలోపు నేను ఏం చేస్తే ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ పేరు ఏదో ఉంది, సంతృప్తియా ఏదో ఉంది. బీచ్ పక్కనే ఉందన్నమాట. ఇంకా లైట్గా వర్షం జల్లు పడుతూనే ఉంది. ఇక నేను లోపలికి వేసి ఆకలి అవుతుంది బాగా. ఈవినింగ్ ఏం లేదా లెక్కనే డైరెక్ట్ రెడీ అయిపోయి ఇక్కడ వచ్చేసాం కదా. సో మీల్స్ తిన్నా. 120 రూపీస్ పడింది. మీల్స్ తిని సరిపోలే, ఆకలి తీరలా. సో ఇక్కడ పన్నీర్ మంచూరియా అనేది ఉంది. గోబీ మంచూరియా ఉంటే పన్నీర్ మంచూరియన్ సెలెక్ట్ చేసుకున్నా, పార్సల్ తీసుకున్నా. ఇక్కడ రూమ్కి వెళ్ళి తినాలి. సో ఇక్కడ నేను వచ్చేటప్పుడు చూసింది ఏంటంటే షాప్స్లో ఉన్నాయి ఎక్కువగా స్పైసెస్ అమ్ముతున్నారు. దాల్చిన చెక్క అని, లవంగాలని, జీడిపప్పు అని ఇట్లా అమ్ముతున్నారు. సో అవి ఏంటి చూడాలి. అది ఏంటి రేట్లు ఎంత అడుగుతా నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే చలో. షాపులు ఇక్కడ ఉన్నాయి. ట్రాఫిక్ మాత్రం బాగుంది. షాపులు ఇలా ఉన్నాయి, అమ్ముతూ ఉన్నారు. టాటూ షాపులు బాగా వెలిసాయి ఇక్కడ. ఇది ట్రాఫిక్. లుంగి బాగా పైకి కట్టేసాను నేను. లుంగి పంచ కట్టుకోవాలి కదా టెంపుల్లోకి. డ్రెస్ కోడ్. లుంగి పంచ లేకపోతే అలో చేయరు. షర్ట్ కూడా తీసేయాలి. స్పైసెస్ అన్నీ ఇట్లా అమ్ముతున్నారు. స్పైసెస్ చాలామంది టేస్ట్ వస్తున్నారు అన్నమాట. షాప్
టెంపుల్ అది. ఆ టెంపుల్ ముందు ఇలా అన్నమాట. ఇది ఎట్లా వస్తుందో ఏమో చూడాలి. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది స్లోగా. సో నేను ఇక్కడ ఒక 2 నిమిషాలు అవుతా. స్టోన్ వాల్కి పెయింట్ వేసారనమాట. ఏమో స్ట్రాంగ్ ఉంది అది. అక్కడ చూపించిన ముగ్గు మీకు రికార్డ్ అయిందో లేదో, ఐ మీన్ నా ఆడియో. అది ఈ టెంపుల్ ఈస్ట్ సైడ్ అనమాట. ఇది ఈస్ట్ సైడ్. మొత్తం ఇక్కడ వుడ్ ఆర్కిటెక్చర్ టైప్ ఉందన్నమాట. ఇది టెంపుల్, అదే టెంపుల్. బాగుంది నీట్గా. ముందు పెయింటింగ్స్ ఆర్ట్ పెట్టారు. రెండు ఆర్ట్, ఒకటి. ఇది ఎగ్జిట్ అనమాట. కొంతమంది ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వస్తారు. చెప్పులు అక్కడ పెడతారు కదా, ఇవి మెటల్స్ అవి అమ్మే షాపులు. అయితే ఇక్కడ శ్రీ మహాగణపతి దేవ్ టెంపుల్ ఉంది. ఇక్కడ శివలింగం ఉంది. ఈ టెంపుల్కి జస్ట్ కొంచెం ముందుగా శివలింగం ఉంది. ఓం నమః శివాయ. ఇది మహాగణపతి దేవ్ టెంపుల్ ఇది. సో లోపలికి వెళ్తున్నాము. ఇది నా అవతారం అన్నమాట. ఇప్పుడు కింద లొంగి పంచి పైన టవల్ వేసుకున్నా, బ్యాగ్ కూడా వేసుకున్నా. ఎందుకంటే లగేజ్, కెమెరా, ఫోను, వాటర్ బాటిల్ తర్వాత ఇవన్నీ ఎలో చేస్తారో లేదో తర్వాత అని ఒకళ్ళు ముందెళ్ళి బ్యాగ్ ఇంకోళ్ళు ఉండి బ్యాగ్ పట్టుకొని అట్లా షిఫ్ట్ వైజ్గా వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కానీ స్పెషల్ పూజ తీసుకున్నాం కదా, ఎలో చేశారు. లైటింగ్ బాగానే వస్తుంది, క్వాలిటీ చూడాలి ఎంత క్లారిటీ వస్తుందో ఎడిటింగ్లో. కానీ ఇక్కడ ఏం దొరకదు మనకు. సిటీలో మురుదేశ్వర్లో దొరికినట్టయితే ఇక్కడ దొరకదు. ఫుడ్ లిమిటెడ్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, చూసుకోండి. గోకర్ణ వచ్చి మురుదేశ్వర్లో లాగా నైట్ తినాలి అంటే ఇంపాసిబుల్, అస్సలు దొరకదు మీకు. ప్యాక్ అయిపోయింది మొత్తం. చూడండి 8 o'clock మొత్తం షట్ డౌన్ అయిపోయినట్టే అనమాట ఇక్కడ మొత్తం 8 o'clock. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఫుడ్, టూ మచ్ ఫుడ్ అయితే దొరకదు. అది కూడా అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఏం కనపడట్లే. ఇంకా ఆ బస్ స్టాండ్ సైడ్ ఉండొచ్చేమో మేబీ, బట్ లిమిటెడ్ అని నేను అనుకుంటున్నాను. వర్షం పడతా ఉంది. వర్షం కాదు, జల్లు, లైట్గా జల్లు పడుతూ ఉంది. వర్షం కాదు, అది లైట్ జల్లు. ఇది కూడా ఫైన్. ఫస్ట్ ఈ హోటల్ చూసాను నేను వెళ్ళి, నాకు నచ్చల. తర్వాత ఇంకో హోటల్ తీసుకున్నాను అనమాట, బాలకృష్ణ అని. ఏసీ రూమ్, మంచి ఇండిపెండెంట్ హౌస్ అనమాట. హౌస్లో ఆయన కట్టుకున్నాడు. హెడ్ ప్రీస్ట్ అంట, ఎక్స్ హెడ్ ప్రీస్టో మరి ఇప్పుడున్న హెడ్ ప్రీస్టో మరి ఆయన. షార్ట్లు వీటిలో అమ్ముతున్నారు. ఇదొక హోటల్ అంతే. రూమ్ వచ్చేసింది. చలో.